శ్వేతైర్యైర్యుక్తే మాతిస్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తర్వాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథములో కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. అంటే కౌరవ సైన్యం పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన పిదప శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు అద్భుతమైన రథంలో కూర్చుని ఉండి భయరహితులై తమ తమ శంఖములను శక్తివంతంగా పూరించారు. దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం కలిగింది. సంజయుడు శ్రీకృష్ణుడికి మాధవ అన్న పేరు వాడాడు. మా అంటే లక్ష్మీదేవిని సూచిస్తుంది. దవ అంటే భర్త అని. శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి భర్త. సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని, వారు త్వరలో యుద్ధంలో విజయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారని ఈ శ్లోకం సూచిస్తుంది. పాండవులు అంటే పాండురాజు కుమారులని, ఐదుగురు అన్నదమ్ములు ఎవరినైనా పాండవ అని సంబోధించవచ్చు.